హలో దిస్ ఇస్ రాము. సో 10th పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్. సో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఎలాంటి డిప్రెషన్ లోన్ కాకూడదు. ముందు ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. సప్లీస్ రాయాలి, పాస్ కావాలి. సో ఇంకా వేరే ఆలోచన వీళ్ళు చేసుకోవాలి. సో విధంగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఇంకా తదుపరి ఏం చేయాలి దానిపైన క్షుణ్ణంగా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. సో ఫెయిల్యూర్స్ అనేవి కామన్ అండి. ఇప్పుడు మేము డిగ్రీ చేసాము, సెమ్ వైజ్గా ఉంటుంది. సెమ్ 1 ఫస్ట్ ఇయర్, సెమ్ 1 సెమ్ 2, సెకండ్ ఇయర్ సెమ్ 3, సెమ్ 4, థర్డ్ ఇయర్ సెమ్ 5, సెమ్ 6 ఉంటుంది. కామన్గా ఫస్ట్ సెమ్లో ఫెయిల్ అయినా నేను, మళ్ళీ ఫస్ట్ సెమ్లో ఫెయిల్ అవుతే థర్డ్ సెమ్లో రాయాలి. సో ఇలా సెకండ్ సెమ్లో ఫెయిల్ అయితే ఫోర్త్ సెమ్లో రాయాలి. థర్డ్ సెమ్లో ఫెయిల్ అవుతే సిక్స్త్ సెమ్లో రాయాలి. సో ఫిఫ్త్ సెమ్లో ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలి. సో ఇలా ఫెయిల్యూర్స్ అనేవి కామన్. సో వాటిని మళ్ళీ ఏదో చాలా డిప్రెస్గా తీసుకోకూడదు. ఫెయిల్యూర్స్ అనేవి కామన్. మేము కూడా చాలా ఫెయిల్ అయ్యాము. డిగ్రీలో ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాము. సో అట్లా జరిగింది. డిగ్రీ ఎట్టకెళ్ళకి వెళ్ళినాము, కింద బరి దొరలబడి అటు ఇటు చేసి డిగ్రీ వెళ్ళినాము, పీజీ కూడా చేస్తున్నాము. సో ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఏదో మేము ఫెయిల్ అయినాము, మా జీవితం ఇంతే అనుకోవడం అనేది చాలా తప్పు. ఇది మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలి. మేము కూడా చాలా ఫెయిల్ అయినాము. నేనైతే చాలా యావరేజ్ స్టూడెంట్ అండి. నేను 10th ఖచ్చితంగా నెల 2 నెలలు పోయి ఉంటాను అంతే. నేను దాదాపుగా స్కూలింగ్ ఎక్కువ చేయలేదు, బడికే పోలేదు. సో అలాంటి వ్యక్తి నేను పాస్ అయ్యాను. ఇప్పుడు పీజీ చేస్తున్నాను, కాంపిటేటివ్ ఆస్పిరెంట్. ఇప్పుడు నేను ఎస్ఐపిసి కోచింగ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా నాకు చాలా గోల్స్ ఉన్నాయి. నేను ఇంకా ఏదన్నా నాకు నా ప్రయత్నంలో భాగంగా వెళ్ళిపోతాను. రావాలి అన్నట్టుగా నేను చూసుకోను. నా ప్రయత్నంని ఎప్పుడు ఆపను. ఆ రూట్లో నేను ఉంటాను. ఖచ్చితంగా నా ప్రయత్నం అనేది నా జీవితం మొత్తం కొనసాగుతుంది. కానీ ఎలాంటి సడన్ డెసిషన్ తీసుకోకూడదు ఫెయిల్ అయిన విద్యార్థులు ముఖ్యంగా. సో మీకు ఎందులో టాలెంట్ ఉందో దాన్ని వెతుక్కొని దాని పరంగా మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. సో నీకు మ్యాథ్స్ రాదనుకుంటే సివిల్ సర్వీసెస్ రండి. మొత్తం జిఎస్సీ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ చాలా తక్కువ ఉంటుంది యాప్టిట్యూడ్ సంబంధించి. సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా తెలుసుకోండి. మ్యాథ్స్ బాగా వచ్చు, జిఎస్ తక్కువ వచ్చు అని కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా కూలెస్ట్ జాబ్స్ అవి. అట్లా చూసుకోండి. సో మీ నిర్ణయంపైనే మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. సో మంచిగా ఆలోచించుకోండి, మంచిగా నిర్ణయం తీసుకోండి. సో మంచిగా డెసిషన్ మేకింగ్ అనేది కంపల్సరీ అవసరము. ఇప్పుడు మీరు వేసే అడుగు మీ జీవితంలో మిమ్మల్ని సెటిల్ చేసే విధంగా ఉండాలి. తప్పటడుగు మాత్రం వేయకూడదు. మీకు ఏం టేస్ట్ ఉన్నది, నాకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్నది, దానిపైన మాత్రమే దృష్టి పెట్టి దానిపైన రీసెర్చ్ చేయండి. ఒక పిహెచ్డి ఎంత పిచ్చిబట్టి చదువుతాడో నీ వర్క్ పైన అంత క్రుయాలిటీ ఉండాలి, అంత దుర్మార్గంగా చదవాలి, రాక్షసుడు అనాలి. అట్లా నీ వర్క్ పైన ఏ వరకైనా చదవడమా చదువు దున్నేసేయి. ఇంకా వేరే మెకానికల్ సంబంధించిన దాన్ని తుక్కు చదివేసి, ఇంకా వేరే సైడ్ వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉందా తుక్కు చేసేయి. ఇంకా వేరే సంబంధించి అగ్రికల్చర్ సెక్టర్లకు సంబంధించిందా చేసేయి. ఏది చేసినా కూడా ఫుల్ఫిల్గా పర్ఫెక్ట్గా చేయాలండి. అంతే. నువ్వు ఏదైనా చెయ్యి, పర్ఫెక్ట్గా చేయాలి. మార్కెటింగ్ తెలుసుకోండి. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఏం నడుస్తుంది, మనం ఏం చేస్తే ట్రెండ్కి తగ్గట్టు ఉంటుంది. ఉదాహరణ ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యాకింగ్ వచ్చింది, రోబోటిక్స్ వచ్చింది. ఇట్లా కొత్త మన జరుగుతున్నాయి. కాబట్టి వాటిపైన మీకు దృష్టి కేంద్రీకరిస్తే మన బాగుంటుందా అనే విధంగా ఆలోచించి మంచి ముందడుగేయండి. మంచి బౌన్స్ బ్యాక్ తీసుకోండి. ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంకా మీరు ఇచ్చే రిజల్ట్ మామూలుగా ఉండకూడదు. గుప్పించి ముందుకు దూకాలి. అంతే. కోడితే కుంభస్థనం బద్దలు అయిపోవాలి. అట్లుండాలి మన బౌన్స్ బ్యాక్ అనేది. చూసుకోండి. ఇక మీ దగ్గరనే ఉంది కథ మొత్తం. సో మంచిగా ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి, దానిపైన ఫుల్ఫిల్గా ఫోకస్ చేయండి, మంచి వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎవ్రీ స్టూడెంట్. సో మంచిగా చదువుకోండి. ఏ రంగంలోకైనా కూడా హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో బాగా చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.